ఈ మేషరాశి వారికి ఈరోజు ద్వితీయ భావములో శుక్రుడు సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుంది. తృతీయ భావంలో రవి సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. మీరు ఇష్టంగా చేసేటువంటి ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది. మంచి ఫలితాన్ని కూడా అందుకుంటారు. సంతానం విషయంలో శుభ ఫలితాలు కూడా అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. తృతీయ భావంలో గురు సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం, అలాగే ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి శ్రమ, అధికమైనటువంటి ఖర్చులు, పని భారము అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురు చరిత్ర పారాయణం చేయండి. శనగలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.